వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా ఆనందంగా, ఆహ్లాదకర వాతావరణంలో ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే, ముందు మనం ఇతరుల గురించి బాగా, ఆ పరిస్థితుల గురించి బాగా తెలుసుకోవాలండి. వాళ్ళు అన్ని వేళ్ళు ఒకలాగా లేవు, అది తెలుసు. మన కుటుంబ సభ్యుల్లోనే రకరకాల భిన్న అంటే ఒకే అమ్మకు పుట్టిన మనం రకరకాల మనస్తత్వాలు ఉంటాయండి. అలాగే స్నేహితులు ఉంటారు, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. అందరూ మనలాగా ఆలోచించరండి. దానికి ఉదాహరణకి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోడ్డు మీద 2 ఆంబోతులు ఒకళ్ళొకళ్ళు దెబ్బలాడుకుంటున్నాయనుకోండి, ఒకదానికొకటి. అలా దెబ్బలాడుకుంటుంటే చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అందరి మనస్తత్వం ఒకలా ఉండదండి ఇది. ఒకడు ఏమో ఆ 2 ఎద్దులు ఆ దెబ్బలాడుకుని ఆంబోతులు 2 కూడా దెబ్బలాడుకుని మన మీదకి వచ్చేస్తే దూరంగా పారిపోయి ఉంటారు. ఒకడు అసలు ఏం జరుగుతుంది, ఏ ఎద్దు ఏ ఆంబోతు గెలుస్తుంది, వాళ్ళు ఎలా ఎలా పోట్లాడుకుంటాయి అనేసి వింతగా విడ్డూరంగా చూసేవాళ్ళు కొంతమంది. కొంతమంది ఏమంటే అక్కడ వచ్చే మోటార్ సైకిల్ ఏదో ఉంటుంది, దూరంగా చూసుకుని ఇంకో డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంటారండి. అమ్మో ఆంబోతు వచ్చేస్తుందని. ఈ 2 పోట్లాడుకున్నప్పుడు ఏ డైరెక్షన్ వస్తుందో మనకు తెలియదు. అంటే ఇదే ఈ ఆంబోతులు ఫైటింగ్ ఉన్నప్పుడు చూడండి, రకరకాల మనస్తత్వాలు. మరి అందరూ ఒకలాగా ఉన్నారా? లేదు. వాళ్ళేంటి, ఒక అతనైతే వింతగా అనమాట, ఏం జరుగుతుంది, ఆఖరికి ఏ ఆంబోతు గెలుస్తుంది, చివరికి ఏమవుతుంది, అవి ఆఖరికి ఎలా ఆపుతాయి, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా చూడాలని ఇంట్రెస్ట్గా ఉంటుందండి. మరి ఆ పొడి చేస్తామని చెప్పేసి ఇంకొకళ్ళు భయపడుతుంటారు. అలాగా నేనేమన్నానంటే, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. అది మనం అర్థం చేసుకుని మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఆ యొక్క ప్రజలు అంటే స్నేహితులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మన చుట్టాలు అవ్వచ్చు, ఎవరైనా సరే మనం మన మాటే నెగ్గాలి, మన మాటే అందరూ వినాలి, నేనే నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసని మీరు అనుకున్నారంటే అక్కడే మీరు పప్పులో కాలేసినట్టు అనమాట. ఇది ఎక్కువగా మనం అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అది వినాలండి. ఇది ఎక్కువగా అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు, దాంట్లో మనకు ఆల్రెడీ మనకు తెలుసు కదా, అన్నీ తెలుసు అనుకున్నాం కదా. అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఎలా ప్రజెంట్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుని మనం దాంట్లోంచి నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా అలా చూడాలి తప్ప, ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే వాళ్ళతో ఎదిరించడం, వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, వాళ్ళతో అది ఏదో అది దుర్భాషలాడటం, వాళ్ళ గురించి వాళ్ళు లేనప్పుడు నెగిటివ్గా మాట్లాడుకున్నాం అనుకోండి, అది నష్టం మనకే. వాళ్ళు చూసినంతసేపు మన చుట్టాలే, ఫ్రెండ్సే, లేదంటే మన పొరుగింటి వాళ్ళే, అక్కడ ఏమనలేదు, వెళ్ళిపోయిన తర్వాత మనం నెగిటివ్గా ఆలోచిస్తామన్నమాట వాళ్ళ గురించి. దానివల్ల ఇబ్బంది మనకే, నెగిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది, నెగిటివ్ కెమికల్స్ మనలో డెవలప్ అవుతాయి. అందుకే నేను ఏమంటానంటే, ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా ఆలోచించి దాంట్లో ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు దాంట్లోంచి మనం ఏమైనా నేర్చుకోగలమా, మనకేమైనా ఉపయోగపడుతుందా, వాళ్ళు చెప్పేది ఏమని చెప్తున్నారు, వాళ్ళు అది చెప్పేది మనకు నచ్చలేదు అనుకోండి, మనకు ఉపయోగపడదు అనుకోండి, అది పక్కన పెట్టేస్తాం. దాంట్లోంచి నేర్చుకోవాల్సింది అనుకోండి మనం నేర్చుకుంటాం. ఈ విధంగా మనం రియాక్ట్ అవ్వాలి తప్ప, మన సొంత అక్క చెల్లెలో లేదా అన్నదమ్ములో లేదంటే ఎవరైనా సరే మన మాటే వినాలి, నేను ఏం చెప్తే అది వినాలి, నాకు అన్నీ తెలుసు ఇలా కంటే తప్పకుండా మీరు అవతల వాళ్ళ యొక్క మాటలు విని దాంట్లోంచి మన మంచిని గ్రహించుకొని వాళ్ళు చెప్పే విధానము, దాంట్లో వాళ్ళు అనుసరించే పద్ధతులు, మనం అభివృద్ధిలోకి రావాలంటే అవి ఏమైనా ఉపయోగపడతాయా, అది బిజినెస్ అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, ఏమైనా సరే అవి మనకేమైనా ఉపయోగపడతాయా అలా చూడాలి తప్ప, మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ నెగిటివ్ ఆలోచించద్దు. వాళ్ళతో దెబ్బలాట పెట్టుకోవడం కానీ, లేదంటే వాళ్ళతో వాగ్యుద్ధం, ఆర్గ్యుమెంట్ చేయడం కానీ ఇలాంటివి చేయకూడదు. తప్పకుండా మనం డెవలప్ అవ్వాలి. మన ఆరోగ్యం బాగుండాలి, మన ఆలోచన విధానం బాగుండాలి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.